మియాపూర్ దీప్తి శ్రీనగర్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. వెళ్లినట్టే వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి రాళ్ల వర్షం కురిపించారు అక్కడున్న గిరిజనులు. దీంతో పోలీసులకు గాయాలయ్యాయి. అక్రమంగా చొరబడ్డారని తప్పనిసరిగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నామంటూ పోలీసులు చెప్తున్నారు. కానీ వాళ్ళ ఆగ్రహావేశాలు మాత్రం కట్టడి కావడం లేదు. సో ప్రస్తుతం కెమెరా జూమ్ చేస్తుంటే సూటిగా తగులుతున్న రాళ్లు మనకు కనిపిస్తున్నాయి. ఏకంగా పెద్ద పెద్ద రాళ్లతో కొడుతున్నారంటే ఒకవేళ రాయి గనక తగిలితే నిజంగానే బలమైన గాయాలయ్యే అవకాశం ఉంది. అందుకే మీడియా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అక్కడ నుంచి కవర్ చేస్తున్నారు. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ చూస్తున్న అధికారులు ఎవరైనా ఉంటే వాళ్లతో అక్కడ పరిస్థితిని వెళ్ళి ఒక్కసారి సమీక్షించి కంట్రోల్లోకి తీసుకురావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. రైట్ శ్రీధర్, ప్రస్తుతం ఎవరైనా అధికారులు వచ్చారా? బికాస్ పోలీసులు కూడా చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా ఉంటే కాస్త రమ్మని వారితో మాట్లాడమని, బికాస్ వాళ్ళ గాయాలు అవుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా అధికారులు వచ్చారా శ్రీధర్? ప్రస్తుతం అయితే ఇక్కడికి అధికారులు ఎవరూ రాలేదు. డీజీపీ స్థాయి అధికారి అయితే ఒకరు వచ్చారు. వారు మనతో మాట్లాడడానికి నిరాకరించారు. అంటే ఇక్కడ పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాక మేము మీతో మాట్లాడతాం మీడియాతోని, అప్పటి వరకు అయితే మాట్లాడమని డీజీపీ స్థాయి అధికారి అంటున్నారు. ఒకసారి మొత్తం లైవ్ జాకెట్ డీజీపీ స్థాయి అధికారికి కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. అధికారి మాత్రం మనతో మాట్లాడడానికి నిరాకరించారు. పూర్తిగా ఆందోళనకారులతో మాత్రం చర్చలు జరుపుతున్నారు. అంటే శాంతియుతంగానే ఇక్కడ నుంచి వెళ్ళండి దయచేసి అని రిక్వెస్ట్గా బతిలాడే పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. డీజీపీ స్థాయి అధికారి అక్కడ అధికారులు దీనికి సంబంధించిన అధికారులు మాత్రం ఇక్కడికి ఎవరూ రాలేదు. పోలీసు అధికారులు వచ్చారు. వారు ఇక్కడ నుంచి వీళ్ళని పంపించి వేయడానికి పూర్తిగా వాళ్ళతో శాంతియుతంగా చర్చలు అయితే జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆందోళనకారులు మాత్రం మీ ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటాం, రాత్రి పగలు తేడా లేకుండా ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటాం, మాకు డబుల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఇళ్ల స్థలం కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి మాకు చెప్పి ఇచ్చే వరకు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదని ఆందోళనకారులు భీష్మించి కూర్చున్నారు. ఒకవైపు ఆందోళనకారులు, మరోవైపు పోలీసులు, ఇట్లా రెండు వైపులా ఒక తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్నదైతే చెప్పవచ్చు. ఇక్కడ మాత్రం మరొక ఆందోళనకారులు మాత్రం మాకు దెబ్బలు తగిలాయి, పోలీసులు లాఠీ చార్జ్ చేశారని వారు చూపిస్తున్నారు. పోలీసులు మాత్రం మాకు ఆందోళనకారులు రాళ్లు విసిరారు, ఒకసారి ఆందోళనకారులు చూడవచ్చు దెబ్బలు తగిలాయి, పోలీసులు లాఠీ చార్జ్ చేశారని ఆందోళనకారులు చూపిస్తున్నారు. పోలీసులు మాత్రం మా మీద వాళ్ళు రాళ్లు విసిరారు, అందువల్ల మేము లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. సార్ రమేష్ సార్ లాఠీ చార్జ్ కొట్టాల్సిన అవసరం ఏముంది సార్? పేదలం సార్ మేము. సరే, ఇక్కడ పరిస్థితి మాత్రం తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. అధికారులు మాత్రం ఎవరు రాలేదు. ఒక పోలీసు అధికారులు అయితే బలగాలను పెంచాము, బలగాలు ఇంకా వస్తున్నాయి. ఇక్కడ పరిస్థితి మాత్రం అదుపులో లేదని తెలుస్తుందండి. రైట్, మనం చూస్తున్నాం ఆందోళనకారులు కూడా రాళ్లు పట్టుకొని రెడీగా ఉన్నారు, ఇటు పోలీసులు కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇక్కడ మాత్రం తీవ్ర ఉద్రిక్తం. అంటే ఇటు గిరిజనులు తమకు ఆరాధ్య దైవం సేవాలాల గుడి కూడా కట్టుకున్న మనం చూసుకోవచ్చు. ఆ గుడి దగ్గర పూజలు చేశారంటే ఇక్కడే గుడి కట్టుకొని మేము ఇక్కడే ఉంటాం, మాకు ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళనకారులు ఆ గుడి దగ్గర భీష్మించి గుడి చుట్టూ కూర్చున్నారు. పోలీసులు కూడా వారి చుట్టూ పోలీసులు ఒక వలయంలో ఏర్పడి ఇక్కడ నుంచి వెళ్ళిపోండని మహిళా పోలీసులు కూడా భారీగా తీసుకొచ్చిన పరిస్థితి మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. రైట్ శ్రీధర్, ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి, ఒకసారి మీకు పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నాం. మియాపూర్లోని ఈ ల్యాండ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా కోర్టు పరిధిలో ఉంది. ఇక్కడ ఎలాంటి ఆక్రమణలకు కబ్జాలకు తావే లేదు, బికాస్ కంప్లీట్లీ మనకది కోర్టు పరిధిలో ఉన్న ఒక స్థలంగా మనం భావించాలి. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీకి సంబంధించి ఇప్పటి వరకు ఏం చేశారు? మాకు స్థలాలు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఇప్పుడు ఈ సర్కార్ అయినా ఏం చేస్తుందంటూ నిరసనకు దిగారు గిరిజనులందరూ. ఏ ప్రదేశంలో మనం ఉన్నాం, ఇప్పుడు ఆ ప్రదేశంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళతాం అంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, అదేవిధంగా నిరసనలు చేస్తున్న వారిని అందరినీ కూడా కంట్రోల్లోకి తీసుకురావడానికి ఉద్యోగులు అంటే విధుల్లో భాగంగా పోలీసులందరినీ కూడా అక్కడ పంపించారు. కానీ పోలీసులపై తమ ఆగ్రహాన్ని చూపించారు గిరిజనులందరూ. దీంతో ఒక్కసారిగా ఊహించలేదు ఎవరు. మొదటగా పోలీసులు వచ్చినప్పుడైతే మీరు చూస్తే గమనిస్తే కనుక వాళ్ళు కేవలం నార్మల్గా వచ్చారు, ఒక చేతిలో ఒక లాఠీ పట్టుకుని నార్మల్గా వచ్చారు. ఒక్కసారిగా అక్కడున్న గిరిజనులందరూ కూడా దొరికిన రాయి దొరికినట్టుగా విసిరేయడంతో అక్కడి నుంచి తమ ప్రాణాలని కాపాడుకోవడానికి, లేకపోతే దెబ్బలు తగలకుండా కాపాడుకోవడానికి వెనక్కి వెళ్ళి ఆ తర్వాత ప్రొటెక్షన్తో వచ్చారంటే ఒక గార్డ్తో కానీ హెల్మెట్తో కానీ ఆ తర్వాత వచ్చారు. ఇది ఊహించలేకపోయారు పోలీసులు. వందల సంఖ్యలో పోలీసులు వచ్చారు కానీ ఇలా దాడులు చేస్తారని మాత్రం ఊహించలేదు. ఈ నేపథ్యంలోనే విలేకరులతో మాట్లాడితే ఈవెన్ మీడియా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండి కవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రాయి ఎవరికి తగిలినా కూడా బలమైన గాయం అవుతుంది. బికాస్
చేతిలో మొత్తం చెయ్యంతా పట్టేంత పెద్ద పెద్ద రాళ్ళని విసురుతున్నారు. చాలా స్పష్టంగా కనిపిస్తోంది, జోరుగా విసురుతున్నారు. సో వెంటనే పోలీసులు, మహిళా పోలీసులు కూడా అక్కడి నుంచి మొదటగా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ప్రొటెక్షన్తో వచ్చారు. భారీగా ఇప్పుడు మహిళా పోలీసులు కూడా మనకు కనిపిస్తున్నారు. పోలీసులు మాట్లాడుతూ అసలు తమపై రాళ్లు విసిరితే తమకు గాయాలైతే తమ కూడా కుటుంబం ఉంటుందని, తమ విధుల్లో భాగంగా మాత్రమే అక్కడికి వచ్చామని, దయచేసి శాంతియుతంగా చర్చలు జరిపి అక్కడి నుంచి వాళ్ళని తిరిగి వెళ్ళిపోమని వినమ్రంగా అంటే రిక్వెస్ట్ చేస్తున్నామని, ఒకవేళ ఎవరైనా ఈ చూస్తే కనుక అధికారులు ఎవరైనా వస్తే రండి, వాళ్ళతో మాట్లాడండి, బికాస్ వాళ్ళు మాపై దాడులు దిగుతున్నారు అంటూ పోలీసులు కూడా మీడియా ముఖంగా వివరించారు. సో ప్రస్తుతం వెళ్ళినట్టుగానే వెళ్ళి గిరిజనులు మళ్ళీ రాళ్లతో తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక డీజీపీ స్థాయి అధికారి అయితే అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎస్, మీరు చూడొచ్చు, టీవీ స్క్రీన్ పై మనం చూస్తున్నాం. వారితో ప్రస్తుతం శాంతియుతంగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి అక్కడి నుంచి వాళ్ళు వెనుదిరుగుతారా, మళ్ళీ అధికారులతో మాట్లాడి ఆ తర్వాత ఎలా చట్టపరంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, తమ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకునే ప్రయత్నం చేస్తారో చూడాల్సిందే.